మీకు అందరికి గుర్తుండే ఉంటది. మనం చిన్నప్పుడు ట్రైన్‌లో వెళ్తున్నప్పుడు గోదావరి బ్రిడ్జ్ పైన కానీ, లేదంటే విజయవాడ కృష్ణా బ్యారేజ్ పై నుంచి కానీ వెళ్తున్నప్పుడు కాయిన్స్ వేసేవాళ్ళం. అలా ఎందుకు వేసేవాళ్ళం ఎప్పుడైనా ఆలోచించారా? హాయ్ గైస్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈ ఛానల్‌కి కానీ కొత్తగా వచ్చినట్టయితే ఒక సబ్స్క్రైబ్ కొట్టి పక్కనున్న బెల్ ఐకాన్ క్లిక్ చేసుకోండి. దీనివల్ల నేను ఫ్యూచర్‌లో పెట్టే వీడియోస్ మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తాయి. ఇక స్టార్ట్ చేద్దాం. మనం నదుల్లో కాయిన్స్ వేయడం వెనక వేరు కారణాలు బాగా వాడుకలో ఉన్నాయి. వాటిలో బాగా ఫేమస్ వచ్చి ఆచార కారణాలు. ఆచార కారణాలు అంటే నదులు భారత సంస్కృతిలో పవిత్రంగా భావించబడతాయి. నదుల్ని దేవతలుగా పూజించడం, వాటికి నైవేద్యం పెట్టడం మనం ఇప్పటికీ చూస్తూనే ఉంటాం. బ్రిడ్జ్ పై నుంచి ఆయా నదులను దాటేటప్పుడు తల్లి నీ పై నుంచి వెళ్తున్నాను, నీకు జరిగిన ఇన్కన్వీనియన్స్కి నన్ను క్షమించు అంటూ కాయిన్స్ వేసి క్షమాపణ చెప్పుకునేవారంట. ఇది వచ్చి ఆచార కారణం. రెండోది వచ్చి సైంటిఫిక్ రీజన్. పూర్వం కాయిన్స్ని రాగితో తయారు చేసేవారు. మనందరికి తెలిసిన విషయమే, రాగికి వాటర్ని ప్యూరిఫై చేసే క్వాలిటీ ఉంటుందని. పూర్వకాలంలో ఇప్పుడున్నట్టు ఆర్ఓ ప్లాంట్స్, మినరల్ వాటర్స్ ఇవన్నీ ఉండేవి కాదు. నదుల్లో నీరు మాత్రమే తాగేవారు. మనందరికి తెలిసిన విషయమే. ఈ కాయిన్స్ వేయడం వలన వాటర్ ప్యూరిఫై అయితే అని నమ్మేవారు. ఇప్పుడున్న కాయిన్స్ రాగితో తయారు చేయడం మానేశారు అనుకో, అది తర్వాత విషయం. అసలు కాయిన్స్ వేయడమే మానేశారు, అది తర్వాత మ్యాటర్. ఇకపోతే మూడోది వచ్చి సాంప్రదాయ కారణం. నదుల్లో నాణ్యాలను వేయడం వలన మన కోరికలు నెరవేరి అదృష్టం కలుగుతుందని విశ్వాసం ఉండేది. అప్పటి నుంచి అది క్రమేపీ తరతరాలకు స్ప్రెడ్ అయిందని చెప్తుంటారు. ఏదేమైనప్పటికీ నదుల్లో కాయిన్స్ వేయడం అనేది అప్పటి నుంచి కొంతమంది ఫాలో అవుతున్నారు, కొంతమంది అవ్వట్లేదు. కానీ ఇదైతే మంచి ఆచారమే, ఫాలో అవ్వచ్చు. ఇక్కడ వరకు చూసావంటే నా వీడియో నీకు నచ్చే ఉంటుంది ఖచ్చితంగా. నచ్చితే మాత్రం ఒక సబ్స్క్రైబ్. బాయ్ గైస్.